కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. జనవరి కరెంట్ అఫైర్స్కు స్వాగతం. జనవరి 2025లో ఎవరెవరైతే ముఖ్యమైన పొజిషన్స్‌లో అపాయింట్ కాబడ్డారో ఆ వ్యక్తుల్ని అండ్ వాళ్ళు అపాయింట్ కాబడిన ఆ పొజిషన్‌కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్‌ని ఈ వీడియోలో మనం చూద్దాం. మొత్తం మీద మనకు 18 అపాయింట్మెంట్స్ అన్నది జనవరి 2025లో మనకు కనపడతాయి. అందులో మొదటిది భువనేష్ కుమార్. సో, ఈయన ఆహ్, యుఐడిఏఐ సీఈఓగా అపాయింట్ అయ్యారు 2 జనవరిన. నెక్స్ట్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఆయన అస్యూమ్స్ కమాండ్ ఆఫ్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్‌గా ఆయన అపాయింట్ కాబడ్డారు 2 జనవరిన. నెక్స్ట్ అశుతోష్ అగ్నిహోత్రి. సో, ఆయన సీఎండీ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ కాబడ్డారు 4థ్ జనవరి. అండ్ ఏవీఎం మన్మీత్ సింగ్ ఆయన సీనియర్ ఆఫీసర్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్‌గా ఆయన అపాయింట్ అయ్యారు ఇన్ 4థ్ జనవరి. నెక్స్ట్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ ఆయన డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా ఆయన అపాయింట్ కాబడ్డారు 4థ్ జనవరి. నెక్స్ట్ లెబనాన్ పార్లమెంట్ ఎలక్టెడ్ జోసెఫ్ ఆన్ యాజ్ ఎ ప్రెసిడెంట్‌గా జోసెఫ్ ఆన్ గారు లెబనాన్‌కు ఆయన ఎలెక్ట్ కాబడ్డారు. సో, ఇది జనవరి 10. నెక్స్ట్ మో ఫరాహ్ నేమ్డ్ అంబాసిడర్ ఫర్ ముంబై మ్యారథాన్. ముంబై మ్యారథాన్‌కు అంబాసిడర్‌గా మో ఫరాహ్ గారు అపాయింట్ కాబడ్డారు. సో, అది 11th ఆఫ్ జనవరి. నెక్స్ట్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ టు చైర్ బోర్డ్ ఫర్ ఐడీ వెరిఫికేషన్ ఫర్మ్ ఈక్వల్‌కు అపాయింట్ అయ్యారు. బిఎన్ శ్రీకృష్ణ, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. సో, ఇది 11th జనవరి. నెక్స్ట్ దేవజిత్ సైకా అపాయింటెడ్ బీసీసీఐ సెక్రటరీ. సో, దేవజిత్ సైకా గారు బీసీసీఐ సెక్రటరీగా ఆయన అపాయింట్ అయ్యారు. సో, ఎందుకంటే బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా గారు ఐసీసీ చైర్మన్‌గా ఆయన వెళ్లారు గనక ఆ పొజిషన్ ఖాళీ అయ్యింది. సో, ఆ పొజిషన్‌లో దేవజిత్ సైకా గారు అపాయింట్ అయ్యారనమాట. సో, ఇది మనకు 13 జనవరి అన్నమాట. నెక్స్ట్ వి నారాయణన్ టేక్స్ ఓవర్ యాజ్ ఎ ఇస్రో చైర్మన్. ఇస్రో చైర్మన్‌గా వి నారాయణ్ గారు ఆ బాధ్యతలను తీసుకున్నారు 14th ఆఫ్ జనవరి. నెక్స్ట్ జీపీ సింగ్ సిఆర్‌పిఎఫ్ చీఫ్‌గా అపాయింట్ అయ్యారు 20th జనవరి. నెక్స్ట్ జస్టిస్ అలోక్ ఆరాధే ఆయన ముంబై హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ మైఖేల్ మార్టిన్ ఆయన ఐర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్‌గా రెండోసారి ప్రైమ్ మినిస్టర్‌గా ఆయన అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ఎస్ఎస్‌బి చీఫ్ అమృత్ మోహన్ ప్రసాద్ అసైన్డ్ బీసీఏఎస్ డీజీ రోల్‌గా ఆయన అపాయింట్ కాబడ్డారు. నెక్స్ట్ పి సూర్య రాజ్ అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పి సూర్యరాజ్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ రాకేష్ శర్మ ఆయన ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐడిబిఐ బ్యాంక్‌గా ఆయన అపాయింట్ అయ్యారనమాట. అంటే ఇంకోసారి అపాయింట్ కాబడ్డారు. నెక్స్ట్ హిసాషి టేకుచి ఆయన మారుతి సుజుకి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ కాబడ్డారు. నెక్స్ట్ సిరియాస్ షారా డిక్లేర్డ్ ప్రెసిడెంట్ ఫర్ ట్రాన్సిషన్. సో, ఇవి మనకు జనవరి 2025లో మనకు ముఖ్యంగా కనపడే అపాయింట్మెంట్స్ అన్నమాట. సో, బెటర్ టేక్ ఏ స్క్రీన్ షాట్ దెన్ యూ కెన్ రివైజ్ ఆఫ్టర్ in your free time and before the examinations. Thank you. Jai Hind.